ఈ వీడియో స్పెషల్గా ఆడవాళ్ళ కోసమేనండి. ఆదివారం పొద్దున ఇడ్లీలోకి ఒక కర్రీ, మధ్యాహ్నం రైస్లోకి ఇంకొక కర్రీ, 2 సపరేట్ కర్రీలు వండాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఆల్ ఇన్ వన్ కర్రీ చెప్తున్నాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మసాలా దినుసులన్నీ తీసుకోండి. నెక్స్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోండి నీట్గా. తర్వాత ఒక కడాయి మీద ఆ మసాలా దినుసులన్నీ వేయించుకొని మిక్సీ మెత్తగా పట్టేసి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇందాక చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. చాలా ఫైన్ పేస్ట్ అవ్వాలి ఇదంతా. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకోండి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, కొద్దిగా కరివేపాకు వేయండి. నెక్స్ట్ ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసేసి కొంచెం వాటర్ వేసి నీట్గా మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేయండి, 1 స్పూన్ కారం వేయండి. నేను కొద్దిగా స్పైసీగా తింటాను కాబట్టి 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నాను కారము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీట్గా కడుక్కున్న చికెన్ వేసుకోండి. తర్వాత కొద్దిగా మింట్ వేసుకోండి, అంటే పుదీనా అనమాట, వేసేసుకొని నీట్గా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాలు వదిలేసిన తర్వాత వాటర్ ఇలా సపరేట్ అవుతుందండి. సపరేట్ అయిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకున్న తర్వాత ఒక 100 ml ఒక కరివేపాకు రెబ్బ కాడతో సహా వేసేయండి. ఇలా వేయండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వేయాలి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రావాలండి. లో ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చినట్టయితే మనకు ఆల్ ఇన్ వన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చేసి కమెంట్ చేయండి వండుకున్న తర్వాత. థ్యాంక్ యూ సో మచ్.